విశాఖలోని కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తమ 38వ శాఖను టౌన్ కొత్త రోడ్లో ఏర్పాటు చేసిన బ్యాంకుకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యాంకు నూతన శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న మధ్య తరహా ఉన్నత స్థాయి ప్రజలకు సహకారాన్ని అందించేందుకు కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అందుబాటులో ఉంటుందని, పాత నగరంలోని ప్రజలందరూ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ ఆర్థిక అభివృద్ధికి సహకార బ్యాంకుల పాత్రే ప్రాధాన్యమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను అందించడమే కాకుండా కోఆపరేటివ్ రంగంలోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రంగాల ప్రజలకు సహకారంగా ఉండే కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన బ్రాంచ్ 38వ బ్రాంచ్ని ఇవాళ నాతో పాటు పెద్దలందరూ కూడా పాల్గొని ప్రారంభోత్సవం జరిగింది. పక్కనే కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి పేరు మీద ఉన్నటువంటి ఈ బ్యాంకు దినదినాభివృద్ధి జరగాలని, ఈ 37 కాస్త 100 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాంబాబు గారు ఆ టీం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో సౌత్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో పెట్టిన ప్రత్యేకమైన ధన్యవాదాలు. సుమారు 26 సంవత్సరాల నుంచి ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా అద్భుతంగా ఈ బ్యాంక్ రన్ చేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే నెంబర్ 1 బ్రాంచ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ ప్రాంతంతో పాటు ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇదే నెంబర్ 1గా ఉండాలని, రానున్న రోజుల్లో ఈ బ్యాంక్ మళ్ళీ ఇలాంటి ఇంకో కార్యక్రమం వచ్చే విధంగా ఆ దేవుని ఆశీస్సులు మా వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 8వ బ్రాంచి అదే హోల్ కంటిన్యూస్గా. కానీ అమ్మవారి దగ్గరలో మేము ఎప్పటి నుంచో అనుకునే బ్రాంచి ఈ రోజున ఓపెన్ చేయడానికి మాకు అవకాశం అమ్మవారు ఇచ్చారు. ఈ రోజున మనం దాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో ఇనాగ్రేట్ చేసుకుని పుర ప్రముఖులందరూ బైడా కృష్ణప్రసాద్ గారు, అలాగే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాగేంద్రరావు గారు, అలాగే ఇంకా చాలామంది ప్రముఖులు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి పెట్టడం జరిగింది. మేము 25 సంవత్సరాలుగా వైజాగ్ హెడ్ క్వార్టర్స్గా మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కార్తీక మాసం అంటేనే 38వ బ్రాంచ్ మనం శ్రీకాకుళం నుంచి మొదలెట్టి పల్నాడు జిల్లా వరకు మనం బ్రాంచెస్ పెట్టడం జరిగింది. మొత్తం 13 జిల్లాల్లో పెట్టడం జరిగింది ఈరోజు వరకు.